మీ ఇంట్లో న్యూబార్న్ బేబీ ఉందా? మీకు ఈ మధ్య డెలివరీ అయ్యిందా? మీ న్యూబార్న్ ని ఎలా కేర్ తీసుకోవాలో అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మీ న్యూబార్న్ కేర్ కోసం అవసరమైన ప్రతి హెల్త్ టిప్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. బేబీకి బాగా జీర్ణం అవ్వటానికి ఎలాంటి మందులు వాడాలి, బలం కోసం ఎలాంటి మందులు వాడాలి, భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ వేరుగా ఉంటే పుట్టిన బిడ్డకి ఏదైనా సమస్య వస్తుందా, కామెర్లకి కారణం ఏంటి, బిడ్డకు కామెర్లుంటే తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సోప్ వాడాలి, ఎలాంటి బాడీ లోషన్ వాడాలి, డైపర్స్ వాడచ్చా వాడకూడదా, ఎలాంటి డైపర్స్ వాడాలి, న్యూబార్న్ లో డేంజర్ సైన్స్ ఎలా గుర్తించాలి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ వేరువేరుగా ఉంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు వస్తాయా అని చాలా మంది అడుగుతున్నారు. పిల్లలకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. సాధారణంగా 4 బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, ఏ, బి, ఓ అండ్ ఏబి. సో ఈ నాలుగిట్లో కూడా మళ్ళీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి. RH పాజిటివ్ అండ్ RH నెగిటివ్. మదర్ పాజిటివ్ అయ్యి బేబీ నెగిటివ్ అయినా, మదర్ ఓ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీకి వేరే బ్లడ్ గ్రూప్ వచ్చినా కూడా బేబీకి జాండిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ జాండిస్ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి బ్లడ్ గ్రూప్ డిఫరెన్సెస్ ఉంటే మాత్రము బేబీ పుట్టిన వెంటనే జాండిస్ పెరుగుతా ఉందేమో కాస్త జాగ్రత్తగా చూసుకొని టెస్ట్ చేయించండి. అర్లీగా మనం ఫోటోథెరపీ పెట్టుకుంటే మరీ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేట్ అయిపోతే మాత్రము ఈ కామెర్లు అనేవి బేబీ మెదడుకి ఎక్కేసి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. న్యూబార్న్స్ లో 80% వరకు కామెర్లు లేదా జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆ బేబీ లివర్ ఇమ్మెచ్యూరిటీ, గట్ బ్యాక్టీరియా ఇంకా డెవలప్ అవ్వకపోవడం, వారి ఎర్ర రక్త కణాలు లైఫ్ టైం ని బట్టి ఇవన్నీ ఉంటాయి. అది తల్లి ఆహారానికి సంబంధించింది అయితే అస్సలు కాదు. కామెంట్స్ లో చాలా మంది అడిగారు, మా బేబీకి జాండిస్ ఉందని చెప్పారు, నేను చికెన్ తినచ్చా, మటన్ తినచ్చా అని. మీరు తినే ఆహారానికి మీ బేబీ జాండిస్ కి ఎలాంటి సంబంధము లేదు. ఒకవేళ మీకు అలాంటి భయం ఉంటే మీ బేబీకి జాండిస్ తగ్గి ఆ 2-3 రోజులు మీరు తినకుండా ఉంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక సబ్స్క్రైబర్ అడిగారు, బేబీకి పుట్టినప్పుడు ఎప్పుడో జాండిస్ వచ్చింది, ఇప్పుడు 5వ నెల, నేను ఇప్పుడు నాన్ వెజ్ తినచ్చా అని. పుట్టినప్పుడు వచ్చే జాండిస్కి మీరు ఇప్పుడు తినే చికెన్కి ఏ సంబంధము ఉండదు. కాబట్టి ఇలాంటి అన్నెసెసరీ రిలేషన్ పెట్టేసుకొని మీ డైట్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దండి. ఒకవేళ జాండిస్ అత్యధికంగా ఉంటే, అంటే అరిచేతులు అరికాళ్ళు కూడా పసుపుగా ఉన్నాయంటే, బిడ్డ పుట్టినరోజే కామెర్లు కనిపిస్తే, మీ డాక్టర్ యొక్క సజెషన్ ప్రకారం మీరు బేబీని ఫోటోథెరపీ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో కళ్ళు మాత్రమే పసుపుగా ఉంటే పెద్దగా డేంజర్ ఉండే అవకాశం లేదు. ఎండలో ఒక 10 to 20 మినిట్స్ ఫుల్ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేలాగా డైపర్ మాత్రమే వేసి వెచ్చని ఎండలో పెడితే వైటమిన్ డికి హెల్ప్ అవుతుంది. కానీ జాండిస్ పెద్దగా తగ్గే అవకాశం ఉండదు. ఎండలో పెట్టించి జాండిస్ తగ్గించేసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మాత్రం లేట్ చేయకండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. జాండిస్ గురించి ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే న్యూబార్న్ కేర్ అని కామెంట్ చేయండి. జీర్ణం కోసం డ్రాప్స్ అడిగేస్తారు, బలం కోసం డ్రాప్స్ అడుగుతూ ఉంటారు. తల్లి పాలు తాగే బిడ్డకి జీర్ణం కోసం ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. వైటమిన్ డి డ్రాప్స్ మాత్రము 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు ప్రతి టర్మ్ బేబీకి పెడతాము. ప్రీ టర్మ్ బేబీస్కి అయితే వాళ్ళ నీడ్ని బట్టి ఇంకా హైయర్ డోసెస్ లో పెడతాము. ఇది 1 year వరకు కూడా మనము 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వాడాలి. ఇది మనకి ఫార్మసీలో దొరికేటప్పుడు 1 ml కి 800 ఇంటర్నేషనల్ యూనిట్స్, 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్, 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా దొరికేస్తూ ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ దగ్గర చెక్ చేసుకోండి. బేబీకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వెళ్తే సరిపోతుంది. మల్టీవైటమిన్ డ్రాప్స్ మీరు యూస్ చేస్తున్నప్పుడు అందులో కూడా వైటమిన్ డి ఉందేమో సరి చెక్ చేసుకోండి. కొన్ని కంపెనీస్ లో 2 కలిపి వస్తాయి, ఓవర్ డోస్ అయిపోకుండా చూసుకోండి. బేబీకి ముక్కులో ఆముదం, చెవుల్లో ఆముదం, కళ్ళల్లో ఆముదం ఇలాంటి పనులు అయితే అస్సలు చేయకూడదు. ఎందుకంటే అవి లంగ్స్ లోకి ఒక్క డ్రాప్ వెళ్ళినా కూడా లిపాయిడ్ నిమోనియా అని చెప్పి, ఇది థిక్గా ఉంటుంది కదా ఆయిల్, అది వెళ్ళి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. తలకి కూడా నూనె పెట్టాలా లేదా అని అడుగుతూ ఉంటారు. స్నానానికి ముందు కొంచెం సేపు నూనె పెట్టేసి చేయించేస్తే ఓకే, కానీ ఆ తల మీద నూనె కారి బేబీ ముక్కులోకి నోట్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువగా నూనె పెట్టిన వారిని కూడా నేను రోజు రౌండ్స్ లో చూస్తూ ఉంటాను. కాబట్టి లిమిటెడ్గా స్నానానికంటే ముందు పెట్టేసి మీరు స్నానం చేయించేస్తే సరిపోతుంది. తలస్నానం వారానికి ఒకసారి చేసినా సరిపోతుంది. తలస్నానం చేసిన వెంటనే సాంబ్రాణి పొగలు అలాంటివి వీలైనంత వరకు వేయకుండా ఉండండి. వాటిల్లో ఉండే పార్టికులేట్ మ్యాటర్ మీ బేబీ లంగ్స్ ని, స్కిన్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. వేడి వేడి నిప్పుల మీద బేబీని పెట్టేస్తే ఓవర్గా హీట్ అయ్యి బర్న్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటివన్నీ
అవసరం లేదు, ఏవైతే అవసరం లేదు, వేటి వలన మనకి డ్యామేజ్ జరిగే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందో అలాంటి వాటిని ఎందుకు చేయాలి? పూర్వకాలం చేసేవాళ్ళు కదా అంటే అప్పుడు కొన్ని వాళ్లకున్న పరిమితిలో వాళ్ళు ఏదో ప్రివెంట్ చేయడానికి, అవాయిడ్ చేయడానికి చేసేవాళ్ళు. అలా చేసినా కూడా అప్పట్లో ఉన్న మెటర్నల్ మోర్టాలిటీ రేట్, యోనేటల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే తల్లులు పిల్లలు చనిపోయే సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ తగ్గాయి. ఇంకా మనం వీటిని తగ్గించాలంటే హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ ని, అన్నెసెసరీ ప్రాక్టీసెస్ ని మనం అవాయిడ్ చేస్తే మంచిది. మరి బేబీ హెల్త్ ఏదైనా డేంజర్ లోకి వెళ్తుందా అని తల్లి ఎలా గుర్తించాలి అంటే వీటిని మనము డేంజర్ సైన్స్ అంటాము. తప్పకుండా ప్రతి తల్లి కూడా వీటి గురించి తెలుసుకోవాలి. బేబీ అసలు పాలు తాగకుండా ఉన్నా, ఎక్కువ నీరసంగా ఉన్నా, తట్టినా లేవలేని పరిస్థితుల్లో ఉన్నా చాలా డేంజర్. బేబీ అరిచేతులు అరికాళ్ళు పసుపుగా అయిపోయినా, అరిచేతులు అరికాళ్ళు పెదాలు నోరు బ్లూగా మారిపోయినా చాలా డేంజర్. శ్వాస అధికంగా తీసుకుంటున్నా, పక్కటెముకలు పైకి లోపలికి లాగుతున్నట్టుగా ఉన్నా, శ్వాస తీసుకుంటున్నప్పుడు సౌండ్స్ వస్తున్నా కూడా చాలా డేంజర్. ఫిట్స్ లాగా వచ్చినా కూడా చాలా డేంజర్. ఫిట్స్ అంటే మనకు పెద్దవాళ్ళలాగా కాళ్ళు చేతులు మడత పడిపోయి కొట్టుకున్నట్లుగా పిల్లల్లో ఉండవు. ఒకే పక్క చూస్తున్నా లేదా కొంచెం కాళ్ళు చేతులు ఇలా కదులుతున్నా కూడా అవి ఫిట్స్ కావచ్చు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ డేంజర్ సైన్స్ లో ఏ ఉన్నా కూడా మీరు అర్జెంటుగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు పరిస్థితులు చేజారిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన ప్రతి ఒక్కరిని డాక్టర్స్ కాపాడలేరు. కాబట్టి అర్లీగా ఈ డేంజర్ సైన్స్ ని మీరు గుర్తించి వెంటనే హాస్పిటల్కి వెళ్తే బేబీ పరిస్థితి మరింత ప్రమాదకరం కాకుండా చూసుకోవచ్చు. ఇంకా న్యూబార్న్ కేర్ లో డైపర్స్ గురించి చాలా మంది అడుగుతా ఉంటారు, డైపర్స్ వాడచ్చా లేదా అని. డైపర్స్ వాడచ్చా అంటే ప్రతి డైపర్ కూడా మన బేబీ స్కిన్ సరిపోవాలని లేదు. ట్రై చేయండి, మీ బేబీ స్కిన్ కి ఏది ప్రాపర్ గా సెట్ అవుతుందంటే దాన్ని వాడుకోండి. వీలైనంత వరకు మనకు ఓపిక ఉంటే క్లాత్ డైపర్స్ వాడుకోవచ్చు, కానీ ఊరికే మార్చుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లాత్ డైపర్స్ కాకపోయినా మనము రెగ్యులర్ డైపర్స్ కూడా వాడుకోవచ్చు. బట్ 3 to 4 hours ఒకసారి డైపర్ చేంజ్ చేసేయాలి. అంతకంటే అర్లీగా డైపర్ సాయిల్ అయిపోయినా ఫుల్ అయిపోయినా కూడా చేంజ్ చేసేయాలి. ఒకవేళ మీరు క్లాత్ డైపర్స్ వాడాలి అనుకుంటే సూపర్ బాటమ్స్ వారి క్లాత్ డైపర్స్ మల్టిపుల్ టైమ్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ బేబీకి వెట్నెస్ రాకుండా కూడా కాపాడుతాయి. కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే సూపర్ బాటమ్స్ వారి క్లాత్ డైపర్స్ యూస్ చేసుకోండి. దానికోసం ఈ కూపన్ కోడ్ ని కూడా మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ డైపర్ బేబీకి మనము డైపర్ ఫ్రీ టైం ఇవ్వడం కూడా చాలా అవసరం. కాబట్టి మనం డ్రైగా ఉంచడం కోసం క్లాత్ డైపర్ ని వాడాలనుకుంటున్నప్పుడు సూపర్ బాటమ్స్ వారివి మీరు యూస్ చేసుకోవచ్చు. కావాలంటే కూపన్ కోడ్ యూస్ చేసుకోండి. ఏరినప్పుడు నా బేబీ చాలా తెల్లగా ఉన్నాడు, ఇప్పుడు నల్లగా అయిపోయాడు, దీనికి కారణం ఏంటి, ఏం సోప్ వాడాలి, ఇంకేదైనా వాడితే సరిపోతుందా అని అడుగుతా ఉంటారు. సోప్ ఏంటంటే బేబీ స్కిన్ ఇరిటేట్ చేయకుండా ఉండాలి, ఎక్కువగా వాసన వచ్చేదిగా ఉండకూడదు, బేబీ స్కిన్ pH కి సరిపోయేదిగా ఉండాలి. సో వీటిని మనము సిండెడ్ బార్స్ అంటాం అనమాట. చాలా కంపెనీస్ ఉంటాయి, మీకు నచ్చింది మీ బేబీకి మీరు ట్రై చేసుకొని వాడుకోవచ్చు. బేబీ కలర్ కి, సోప్ కి, సున్నిపిండికి ఇలాంటి వాటికి ఏం సంబంధం ఉండదు. పొట్టలో వారు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఆమ్నియాటిక్ సాక్ లో ఉంటారు. పొట్టలో ఉన్నప్పుడు సన్లైట్ కి కూడా ఎక్స్పోజ్ అవ్వరు. కాబట్టి పొట్టలో ఉన్నప్పుడు అందరూ కూడా కొంచెం తెల్లగా ఉన్నట్లే ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత ఎక్స్పోజర్ ని బట్టి డేస్ పోయే కొద్దీ, వాళ్ళ స్కిన్ మెచ్యూర్ అయ్యే కొద్దీ వాళ్ళ మెలనోసైట్స్ అంటే స్కిన్ కలర్ కి రిలేటెడ్ అయిన మెలనోసైట్స్ పెరిగే కొద్దీ వాళ్ళ ఒరిజినల్ కలర్ బేస్డ్ ఆన్ దేర్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వస్తుంది. అంతే తప్ప మనం చేసే తప్పుల వలన, మనం వాడే సోప్ వలన బేబీ కలర్ ఏమి చేంజ్ అవ్వదు. ఒకవేళ ఏదైనా పర్టికులర్ సోప్ అలాంటిది వాడినప్పుడు బేబీ కలర్ చేంజ్ అయినట్టు మీకు అనిపిస్తే వేరే సోప్ ని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. షాంపూస్ కూడా అంతే, జెంటిల్ గా ఉన్నవి, హార్ష్ గా ఉండకుండా ఉండేవి వాడితే మంచిది. సో మసాజ్ చేయడానికి వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం మంచిది. నువ్వుల నూనె లాంటివి బేబీ కొంచెం పెద్ద అయ్యేదాకా ఆగండి. బేబీ స్కిన్ కాస్త మెచ్యూర్ అయ్యేదాకా మీరు జెంటిల్వి యూస్ చేయడమే మంచిది. సున్నితమైన శరీరానికి సున్ని పిండిని మొదటి రోజు నుంచి వాడకండి. బేబీ స్కిన్ కాస్త మెచ్యూర్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ప్రతి బేబీ స్కిన్ కూడా ఒకేలాగా ఉండదు. సో ట్రై చేసి మీ బేబీ స్కిన్ కి ఏది సూట్ అయితే దాన్ని మీరు వాడుకోవచ్చు. మరి బేబీ స్కిన్ కి ఒకవేళ పడలేదు అంటే రెడ్నెస్, ర్యాష్ రావచ్చు, డ్రై అయిపోవచ్చు. ఇలాంటివి ఏవైనా అబ్జర్వ్ చేస్తే మీరు వేరే ప్రోడక్ట్ ని ట్రై చేసుకోండి. బేబీ పుట్టిన వెంటనే చూడాలని అందరికీ ఆశగా ఉంటుంది, కానీ అప్పుడే పుట్టిన బేబీని ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కి మనం ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలంటే
విజిటర్స్ ని తగ్గించాలి. అట్లీస్ట్ 1 month అయ్యే వరకైనా కూడా విజిటర్స్ ఎక్కువ మంది రాకుండా చూసుకోండి. వచ్చిన వాళ్ళు కూడా చేతులు శుభ్రం చేసుకోకుండా బేబీని ఎత్తుకోవటానికి మొహమాటానికి పోయి కూడా అలౌ చేయకండి. వీలైతే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని ప్రాపర్ క్లీన్ క్లాత్ తో తుడుచుకున్న తర్వాత చేతులు వెట్గా లేనప్పుడు బేబీని తీసుకోండి. జలుబు, దగ్గు, జ్వరాలు అలా ఉన్న వాళ్ళు బేబీస్ కి దూరంగా ఉంటే సరిపోతుంది. బేబీ కేర్ గురించి, బాలింతల గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. బేబీ పుట్టిన వెంటనే ఆ బేబీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలి, బేబీకి స్నానం ఎప్పటి నుంచి చేయించాలి, మసాజ్ చేయొచ్చా, నూనె రాయొచ్చా, ఏ ఆయిల్ తో మసాజ్ చేయాలి, బేబీకి సూదులు ఏమైనా వేయించాలా, వ్యాక్సిన్స్ ఏమైనా వేయించాలా, ఏ సోప్ వాడాలి, ఏ పౌడర్ వాడాలి, కాటుక పెట్టచ్చా, ఇంకా చూడకపోతే ఒకసారి పార్ట్ 1 చూడండి. ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సరిపోకపోతే ఆవు పాలు ఇవ్వాలా, ఫార్ములా ఇవ్వాలా, ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉన్నాయి కదా. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి, వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు తల్లిపాలు సరిపోతున్నాయా లేదా, బేబీ గ్రోత్ ఎలా ఉంది, తల్లిపాలు సరిపోకపోతే ఏం చేయాలి, బ్రెస్ట్ పంప్ యూస్ చేయొచ్చా, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.